గతంలో జగన్ చేసినటువంటి ప్రచారం మనకి ఇంతకుముందు ఎవరు చేసినట్టు కనిపించలేదు. నా వల్ల మీకు మంచి జరిగినట్టయితేనే ఓటేయండి, కుటుంబ సభ్యులతో చర్చించి ఓటేయండి అనే మాటతో పాటుగా నన్ను దించడానికి, ఓడించడానికి కాదు, నన్ను దించడానికి అందరూ ఏకమవుతున్నారు, కూటమి రూపంలో వచ్చారు అనే మాటలు. వీటన్నిటిని ఎలా రిసీవ్ చేసుకున్నారు పేదలు పెత్తందారులకు మధ్య? ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్లలో ప్రధానమైన పాయింట్ ఒకటి, ఈ 75 ఏళ్ల కాలంలో ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం అది. నేను చేసిన సహాయం మీకు అంది ఉంటేనే నాకు ఓటేయండి, అందకపోతే ఓటేయద్దు అని చెప్పినాడు. మీరు పోయి చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి, ఆయన వల్ల ఈ సాయం అందింది కాబట్టి వేద్దాం, లేదా ఆయన వల్ల ఈ సాయం అందలేదు కాబట్టి మనం వేయొద్దు అని ఫ్రీగా చెప్పండి. ఇంటికి పోయి మీ కుటుంబ సభ్యులే కాదు, ఓటు హక్కు లేదనుకోవద్దు, చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి, వాళ్ళు ఏమంటారో వినండి, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి అన్నాడు. రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారా? 2014 నుంచి 19 వరకు మీకు నేను ఏమన్నా చేశాను అని అనుకుంటేనే మీరు నాకు ఓటేయండి అని అన్నారా? ఒక్కరోజైనా, ఒక్క పూటైనా? ప్రతి నాయకుడు నేను అంత చేశాను ఇంత చేశానని మాట్లాడడం తప్ప కాంక్రీట్గా ఇగో ఇది నేను ఈ 5 ఏళ్లలో ఇది చేశానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అన్నవాడు. రెండవది, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అన్నప్పుడు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ధనవంతుడు కాదా? జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు లేవా? ఆయన కుటుంబానికి వ్యాపారాలు లేవా? వాళ్ళు కోట్లాది రూపాయలు ఆర్జించలేదు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయన అన్నదాన్ని ఏ కాంటెక్స్ట్లో చూడాలి? పెత్తందారులు అనంటే ఎవరైతే జనానికి ఏమి చేయకుండా తమ ఇది పెంచుకోవడానికి, తమ ఆస్తులు పెంచుకోవడానికి, తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి దానికి పనిచేస్తున్నారు, వాళ్ళని పెత్తందారులుగా చూస్తున్నాడు ఆయన. పేదలుగానే ఉన్నారు ఇంతకాలం కాబట్టి వాళ్ళని బాగు చేసే క్రమంలో వాళ్ళకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తేల్చినాడు, చెప్పినాడు ఆయన. దాన్ని పట్టుకొని నువ్వు పెత్తందారువి, నువ్వే డబ్బు సంపాదించినావు, నీకు వ్యాపారాలునే. ఎవడు వ్యాపారాలు వాడు చేసుకుంటాడు. వ్యాపారం చేసుకోకుండా లేదా ఉద్యోగం చేయకుండా ఏదో ఒక పని చేయకుండా ఎవరు బ్రతకరు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎంతసేపు రాజకీయాల మీద ఆధారపడి రాజకీయం ద్వారా వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం కాదు చేయాల్సింది. రాజకీయాల్లో ఉన్న నీ వ్యాపారం నువ్వు చేసుకోకపోతుంది. నాకు ఎప్పుడో నేను చదువుకున్న రోజులు ఒక చైనా కథ గుర్తొస్తుంది. ఒక అమెరికన్ జర్నలిస్ట్ చైనా విముక్తమైన తర్వాత పోతాడు అక్కడికి. ఏం జరుగుతుంది అసలు? చైనా ఇంత పెద్ద రెవల్యూషన్ జరిగింది, ఇంత విముక్తమైంది. చాలా అప్పుడు కథల పుస్తకాలు వచ్చేవి, నవలలు కూడా వచ్చేవి చైనీస్ రెవల్యూషన్ మీద. ఒక కథ నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది. ఇట్లా ఉంటే బాగుండు రాజకీయ నాయకులందరూ అని అనుకునేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనిలోకి వచ్చినాడు. ఆయన ఆడు పోతాడు, పోయి అమెరికన్ జర్నలిస్ట్ పోయి అక్కడ చూడ్డానికి పోతాడు, ఎట్లా జరుగుతుంది పరిపాలన. ఒక గ్రామాన్ని ఎంచుకొని పోతాడు. గ్రామ సభ జరుగుతుంటుంది. ఆ గ్రామ పెద్ద అదేంది ఆ టౌన్ ప్రెసిడెంట్ అనండి, విలేజ్ ప్రెసిడెంట్ అనండి, అతను కూర్చొని ఉంటాడు. మీటింగ్ జరుగుతుంటుంది, పంచులు అంతా ఉంటారు, మెంబర్స్ ఉంటారు, మీటింగ్ జరుగుతుంది, అయిపోయింది, వెళ్ళిపోతారు. ఇతను అది అబ్జర్వ్ చేస్తాడు. బయటకు వచ్చి గ్రామంలోకి పోతాడు. వ్యవసాయం జరుగుతుంటుంది, పొలాల్లోకి పోతాడు. పొలం దున్నుతూ ఉంటాడు. ఇతను ఎక్కడో చూసినా అనుకుంటాడు. చూస్తే ఆ గ్రామసభ మీటింగ్ హెడ్ చేసిన అతను ఇక్కడ పొలం దున్నుతున్నాడు. అతను వెళుతాడు, నువ్వు విలేజ్ సర్పంచ్, విలేజ్ ప్రెసిడెంట్ కదా, నువ్వు ఈ పని ఏం చేస్తున్నాడు? అది అక్కడ వరకే ఆగంటే మళ్ళీ వచ్చి నా పని నేను చేసుకుంటా, నా వ్యవసాయాన్ని నేను చేసుకుంటా, నా జీవిక నేను చూసుకోవాల్సిందే. అది రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అది కనుక చేస్తే చాలా ఆదర్శవంతంగా ఉంటారు. అట్లా ఉండదు కదా మన దగ్గర. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇదే వ్యాపారం, ఇదే వృత్తి, ఇదే మన ఆదాయ వనరు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయిన కాలం ఇది రాజకీయాల్లో. అట్లా ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నాడంటే పెత్తందారులు ఎవరో చెప్తున్నాడు ఆయన. ఎవరైతే ఇంతకాలం పేదలకి ఈ ఫెసిలిటీస్ కానీ వాళ్ళను అప్లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేయకపోవడం కానీ చేసిన కారణంగా ఇది పెత్తందారులకు పేదలకు మధ్య పోరాటం అంటున్నాడు ఆయన, యుద్ధం అంటున్నాడు. సో ఇప్పుడు మనకు June 4th రిజల్ట్ వస్తుంది. అప్పటిదాకా అంటే లాస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత మాత్రమే, 7th ఫేజ్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అనేవి మాట్లాడుకోవాలి. June 1 ఈవినింగ్ అంటున్నారు. June 1 ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడతారు ఎవరైనా.
కానీ ఈలోగా చాలా మంది చాలా మంది వచ్చేసారు మాట్లాడుతున్నారు, చాలా మంది చాలా మాట్లాడుతున్నారు బయట, ఎగ్జాక్ట్లీ. బట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. మామూలుగా అంచనా అయితే వేసుకోవచ్చు కదా. అంటే ఒకటండి, అంచనా వేసుకోవచ్చు లేదా మాట్లాడుకోవచ్చు, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు అసలు నిజానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలా. ఇప్పుడు ఈ ఫేజ్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకో 2-3 ఫేజులో 4 ఫేజులో ఉండొచ్చు, ఈ నెలంతా జరుగుతుంది. అక్కడెక్కడో జరిగే ఎన్నికల మీద దీని ప్రభావం ఉంటుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మీరు చూడండి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఎంత తేడా ఉందో. నేను తెలంగాణలో 64% ఓటు పోలైంది, అదే ఆంధ్రాలో మీకు 80 దాటెట్టున్నది. అందుకు తెలంగాణలో 64% ఎందుకు పోలైంది? ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఓన్లీ లోక్సభ. మీరు గమనించినట్టయితే అసెంబ్లీ ఎన్నికల మీద ఉన్న ఉత్సాహం, అసెంబ్లీ ఎన్నికల పట్ల ఉండే ఉత్సాహం లోక్సభ పట్ల ఉండదు చాలా మందికి. లోక్సభ ఎన్నికలు అంటే అది ఏదో ఢిల్లీకి సంబంధించింది అనుకునే వాళ్ళు చాలా మంది, ఎంపీతో టచ్ పెద్దగా ఉండదు అట్లా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. రెండవది మనం మాట్లాడుకున్నట్టు చాలా మంది ఆంధ్రాకు పోయినారు నిన్న ఓట్లు వేయడానికి. సో అట్లా ఇక్కడ ఓటుతాగా, కాబట్టి ఒక రాష్ట్రానికి ఓ రాష్ట్రానికి పోలిక ఉండదు. ఎందుకు మరి ఆ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేయనివ్వరో తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. తర్వాత ఇంత గ్యాప్ 22 గ్యాప్ కూడా ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు అయిపోయి పోనీ రిజల్ట్ అనౌన్స్ చేస్తే దీని ప్రభావం ఉండదు అనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ అనౌన్స్ చేస్తే కూడా పోయేదేం లేదు. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ ఇప్పుడు బేసిక్గా మనం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది ఎవరు? ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అవతల ప్రధానమైన పార్టీ తెలుగుదేశం. ఈ 2 పార్టీలకు వేరే రాష్ట్రాలు ఏ సంబంధాలు లేవు కదా. వీళ్ళ ఫలితం మీద ఆధారపడి వేరే చోట ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం లేదు కదా. రిడిక్యులస్. ఇక్కడ జనసేన అయినా, తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఈ 3 పార్టీల ఏమంటారు పర్ఫార్మెన్స్ బయట రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది అనేది సరైనది కాదు అది. కాబట్టి అలౌ చేసి ఉండాల్సింది మరి ఎన్నికల సంఘం మొదటి నుంచి కూడా వస్తున్నది అది. ఇంకోటి ఇంత పెద్ద దేశంలో ఈ అసలు ఇన్ని ఫేజెస్ ఎలక్షన్స్ అంటే ఒకటి మనకు ఏమంటారు మ్యాన్ పవర్ కూడా, మీకు పోలీస్ అవసరం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి, కాబట్టి ఇన్ని ఫేజెస్ అవసరమే. కానీ ఇవి కొన్ని మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో నిన్నటి ఎన్నికల మీద మీ అంచనా ఏంటి? నా అంచనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి కంఫర్టబుల్ మెజార్టీతో గెలుస్తుంది. నాట్ మామూలుగా అత్యవసర మార్కులు అట్లా కాదు, మంచి మెజార్టీతో గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. జస్ట్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయడం కాదు. మ్యాజిక్ ఫిగర్ అంటే 88, 89 వచ్చిన అధికారంలోకి వస్తారు, అట్లా కాదు. మంచి కంఫర్టబుల్ మెజార్టీతో వస్తారు. ఆయనైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేసిన ప్రచారం ఏంటైనా వై నాట్ 175. మొన్న ఎన్నికల పోలింగ్కు 3 రోజులు 4 రోజుల ముందు ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పదే అడిగితే కూడా అదే చెప్పినాడు. ఎందుకు కాకూడదు? మేము ఇంత ప్రజల కోసం ఇంత పని చేస్తున్నాం, మమ్మల్ని ప్రజలు ఎందుకు ఆదరించకూడదు, 175 ఎందుకు రాకూడదు అనే స్ట్రెస్ చేసినాడు ఆయన. అంటే ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నా అభిప్రాయం. సో 175కి 175 అంటే అందులో పిఠాపురం రావాలి, మంగళగిరి రావాలి, హిందూపూర్ అండ్ కుప్పం అనేది రావాలి. ఆయన అన్నది వైనాట్ కుప్పం. ఆయన ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ఈ మాట అన్న ఇదే మీరు చెప్పినట్టుగానే, కుప్పం అంటే వైనాట్ అన్నాడు ఆయన, మంగళగిరి అంటే వైనాట్, పిఠాపురం అంటే వైనాట్, హిందూపురం వైనాట్. ఎందుకు రాకూడదు? ఎందుకంటే హిందూపురం ఇప్పుడు ఆయన ఒకటే మాట చెప్పినాడు, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన ఏం చెప్పినాడు, ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలో రావడానికి జరిగిన 2019 ఎన్నికల ముందుగానే మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అన్నాడు. కాబట్టి తనతో లేని వాళ్ళు, తన పార్టీతో లేని వాళ్ళకు కూడా ఈ సహాయం అందింది అనే కాన్ఫిడెన్స్ తోటే కదా ఇవాళ ఆయన వై నాట్ 175 అంటుంది. హిందూపురంలో ఎందుకు మేము గెలవకూడదు అంటున్నాడు ఆయన. ఎందుకంటే హిందూపురంలో తెలుగుదేశం పార్టీ లేదా అక్కడ ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ సహాయం అందింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ సహాయం అందింది. ఆయన పార్టీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండగా జన్మభూమి కమిటీలు అని వేసేవాళ్ళు. ఆ జన్మభూమి కమిటీలు
వెతికి ఎవరు మన పార్టీ వాళ్ళు అని వెతికి వాళ్ళకి సాయం చేసే పరిస్థితి ఉండే. ఎందుకు నిన్న మొన్న ఈ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఓ దగ్గర లోకేష్ మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. ఆయన లోకేష్ ఏమి మామూలుగా తీసిపారేయాల్సిన వాడు కాదు, తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన వాళ్ళ తండ్రి తర్వాత ఆయనే నాయకుడని కదా. ఆయన ఈ మాట అన్నాడు ప్రచారంలో. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాతో ఉన్న వాళ్ళకే, మా పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళకే మేము ఏ స్కీమ్ అయినా ఇస్తాం, ఏ సాయం అయినా చేస్తామన్నాడు. వాళ్లకు జగన్మోహన్ రెడ్డికి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, నాకు ఓటేయకపోయినా నా పార్టీ కాకపోయినా వాళ్ళకి అర్హత ఉంటే ఆ సాయం అందాల్సిందే అందించినాడు. కాబట్టి వై నాట్ 175. కుప్పంలో కూడా సాయం అంది. కుప్పంలో నిజానికి చంద్రబాబు నాయుడు గారు 1989 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన 35 ఏళ్ళు. ఈ 35 ఏళ్లలో ఆయన చేయని పనులు కూడా ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పంలో చేసింది. నిజానికి కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చెయ్యి అని చెప్పి 30 ఏళ్ల పైగా అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు అందులో 14 ఏళ్ళు తన అధికారంలో ఉన్నప్పుడు తన కుప్పం ప్రతినిధి రెవెన్యూ డివిజన్ చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయనకు అర్జీ పెట్టుకున్నాడు, నా కుప్పంలో రెవెన్యూ డివిజన్ చేయండి అని. అంటే ఏమిటి, జగన్మోహన్ రెడ్డి తనకు ఓటేయని వాళ్ళు, తన పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళు, తనకు వ్యతిరేకమైన వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఆ సాయం అందజేసినాడు. కాబట్టి ఆయనకు ఆత్మవిశ్వాసం వై నాట్ 175 అనేది.